భారతదేశంలో 18వ లోక్సభకి ఎన్నికలు పూర్తయిపోయాయి. రేపు ఈ పాటికి రిజల్ట్స్ కూడా దాదాపు మనకి తెలిసిపోయి ఉంటాయి. భారతదేశంలో లోక్సభ ఎన్నికలకి 7 ఫేజెస్లో మొత్తం అప్రాక్సిమేట్గా ఓటర్ టర్న్అవుట్ 65.34%. దాంతోపాటు మనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ టర్న్అవుట్ చాలా చాలా పెరిగింది. 81.86, 81% ఓటర్ టర్న్అవుట్ అంటే అది రియల్గా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ అంటే పొలిటికల్ ఫిలాసఫీలో చూసుకుంటే కనుక, పొలిటికల్ థియరీస్లో ఓటర్ టర్న్అవుట్ బాగా పెరిగింది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అని అర్థం. కానీ భారతదేశంలో ఈ థియరీ చాలాసార్లు డిస్ప్రూవ్ అయింది. అంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ కూడా ఓటర్స్ రావచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో 81.86 ఓటర్ టర్న్అవుట్. మనం చూస్తే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్స్, 303 సీట్స్ బీజేపీ ఒక్క పార్టీయే సాధించింది. ఈసారి కూడా బీజేపీ కంఫర్టబుల్ విక్టరీ సాధించనుంది. మోడీ గారు తిరిగి భారత్కి 3వసారి థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ కానున్నారు. అసలు ఇంతకుముందు ఇలాంటి ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారా భారతదేశంలో? ఒక ప్రైమ్ మినిస్టర్ ఎన్నిసార్లైనా చేయొచ్చా? ఎన్నిసార్లైనా గెలిస్తే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఆ పార్టీ ఆయన ఎన్నుకుంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అనమాట. ఇంతకుముందు మోడీ గారి కంటే ముందు టెక్నికల్గా చెప్పుకోవాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా 3 టైమ్స్ చేశారు. కానీ ఇంతకాలం కాదు, ఆయన కూడా 3 టైమ్స్ చేశారు. మోడీ గారి కంటే ఎక్కువ ఇందిరాగాంధీ గారు చేశారు, నెహ్రూ గారు చేశారు. వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కాదు. కానీ ఇప్పుడు థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఆయన కంటిన్యూస్గా చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ మధ్య కాలంలో అరుదైన విషయం అనమాట. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ మధ్య కంటిన్యూస్గా ఆర్టికల్స్ రాస్తుంది, మోడీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారని చెప్పి. ఒకవేళ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అయితే కాబోతున్నారు, ఆల్మోస్ట్ ఫిక్స్డ్. ఏం మార్పులు రాబోతున్నాయి? కేంద్రంలో రాబోయే ప్రభుత్వం బలమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రో క్యాపిటలిజం అనేది కొంత ఎక్కువ కనిపిస్తుంది అనమాట, ఈజ్ ఆఫ్ డూయింగ్ కోసం. దాంతోపాటు లేబర్ లాస్ని సరళీకృతం చేయటం, పెట్టుబడులకు సపోర్ట్ చేయటం, ఇలాంటివి జరగవచ్చు భవిష్యత్తులో. ఫారెన్ పాలసీ మరింత అసర్టివ్గా తయారవుతుంది. ఇండియా మయన్మార్ మధ్యలో ఫెన్సింగ్ వేయటం, పీఓకేని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్యుపై చేసేయటం, మళ్ళీ మనం తెచ్చేసుకోవడం, అసర్టివ్ ఫారెన్ పాలసీ ఇంకెక్కువ కనిపించే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఇంటర్నల్గా మీరు చూస్తే ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ రాగానే సెన్సెక్స్ పెరిగిపోయిందనమాట. అంటే ఇంటర్నల్గా కూడా ఇన్వెస్ట్మెంట్స్, స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయి. దాంతోపాటు ఒక ఛాలెంజ్ కూడా మనం ఫేస్ చేయబోతున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఆర్ ఆల్వేస్ ఫ్యాటల్ టు డెమోక్రసీ అని. అంటే ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద విక్టరీస్ అంటే అవుట్ స్టాండింగ్ విక్టరీస్, ఎక్కువ లోక్సభలో సీట్స్ ఒకటే పార్టీకి వచ్చి గెలిచేస్తే అపోజిషన్ నొక్కేస్తారనమాట. దానివల్ల ప్రజాస్వామ్యంలో డిసెంట్ అనే మాట తగ్గిపోద్ది. పేరుకు ప్రజాస్వామ్యం అవుద్ది, కాకపోతే అది ఒక్కోసారి డిక్టేటర్షిప్లా దారితీస్తుంది అనమాట. ఒకసారి ఇది కూడా మనం ఆలోచించాలి. ఇది పక్కన పెడితే ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో చాలామంది బాగా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఎంతో బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల 144 సెక్షన్ కూడా పెట్టేశారంట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? చాలామంది చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పారు, ఫుల్ కాంట్రాస్టింగ్ ఉండే పోల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే యాజ్ అ న్యూట్రల్ అబ్జర్వర్ నేను గత 6 నెలలు నుంచి చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు వెళ్ళాను. ఈ జిల్లాల్లో నాకు టైం ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కరిని అడిగాను. నాకు యాజ్ అ పొలిటికల్ సైన్స్ ఆస్పిరెంట్ నాకు చాలా ఇష్టం అనమాట, అసలు ఏం జరుగుతుంది, ప్రజలు దేని చూసి ఓటేస్తారని చెప్పి. దానిలో భాగంగా నేను అడిగినప్పుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక మాటలు చెప్పారు. ఎవరెవరు చెప్పారో ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను. ముఖ్యంగా యూత్ చాలా మనం తక్కువ అంచనా వేసేది, లేదా అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారా అని మనం ఆలోచించవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం యూత్ ఓట్లు మాత్రమే కాదు, వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని కూడా ప్రభావితం చేస్తారు. సో గవర్నమెంట్ ఉద్యోగాలు సృష్టించడం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అని చెప్పేది వాళ్ళ యొక్క వాదన. వాళ్ళ జీవితాలు బాగుపడట్లేదు అని చెప్పి చాలా పెద్ద వాదనే నేను విన్నాను. నేను కొన్ని వేల మంది యూత్ని ఆంధ్రప్రదేశ్లో కలిశాను. మేజర్గా అదే. రెండో అంశం ఏపీలో మనకు తెలుసు క్యాపిటల్ ఏరియా అమరావతి.
అమరావతి ప్రజలు ఆటోమేటిక్గా అమరావతి క్యాపిటల్గా మార్చేస్తాను, అమరావతిని ఉంచునని చెప్పి జగన్ గారు చెప్పినప్పుడు వ్యతిరేకంగా అయ్యారు. కానీ అదే సమయంలో విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఓటర్లందరూ మరి వైసీపీకి ఓటేయాలి కదా, కానీ అక్కడ ఏమేం కనిపించలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక మాటలే మాట్లాడారు, మా భూములన్నీ కబ్జా అయిపోతున్నాయని చెప్పేసి. సో ఇదంతా కూడా సెకండ్ థింగ్. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఉద్యోగస్తులు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మనం లెక్కేస్తాం కేవలం వాళ్ళ ఓట్లు మాత్రమే. మనకు తెలుసు పోస్టల్ బ్యాలెట్లు అవుట్రైట్గా పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా టీడీపీకి పడిపోయినాయి. ఉద్యోగస్తులు మాత్రమే కాదు, టీచర్స్ ఇంకా లెక్కేస్తే బయోమెట్రిక్స్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండటం వల్ల, ఇంతకుముందు కాస్త ఆంధ్రప్రదేశ్ టీచర్లకు కొంచెం వెసులుబాట్లు ఉండేవి, ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పొద్దని ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ ఫ్యామిలీస్ కూడా వ్యతిరేకంగా తయారయ్యారు. నాట్ ఓన్లీ ద ఎంప్లాయీస్ బట్ ఆల్సో ఫ్యామిలీస్. అంతకుమించి కొన్ని సందర్భాల్లో నేను పెన్షనర్స్తో మాట్లాడటం జరిగింది. ఈ పెన్షనర్స్ అందరూ ఏమంటున్నారు తెలుసా, జగన్ గారు టెన్షన్గా ఎవరైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం బటన్ నొక్కుతున్నారు, మాకు మాత్రం ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేస్తాం, మాకు అన్నీ లేటే చేస్తున్నారని చెప్పి. సో ఆ కోపం వాళ్ళలో ఉంది. జగన్ వస్తే మనకి పెన్షన్స్ లేట్ అవుతాయి, మనకి రావాల్సిన డిఏ టైంకి రాదు, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇంతకుముందు బాగా భారీగా కొన్ని జిల్లాల్లో కన్స్ట్రక్షన్ జరిగాయి, ఇప్పుడు తగ్గాయంట. దాంతో వాళ్ళకి నెలకి 20 రోజులు కాకుండా వారం రోజులు కూడా పని దొరకట్లేదంట. దాంతోపాటు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ తాగేవాళ్ళు, మాకు లిక్కర్ ఖర్చు పెరిగితే పెరిగింది, క్వాలిటీ ఆఫ్ లిక్కర్ అందుబాటులో ఉండట్లేదు, చాలా క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పి. ఇలా వీళ్ళు వాళ్ళు అని కాదు, అంతకు మించి అర్బన్ ఓటర్స్, కంప్లీట్ అర్బన్ ఓటర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా పట్టణాల్లో ఓటేసేవాళ్ళు. వీళ్ళు డెవలప్మెంట్ అస్సలు జరగలేదు. చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ డెవలప్మెంట్ చేయలేదు అని. సో జగన్ గారు నమ్ముకున్నారు డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఎవరికైతే ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఓట్లు వేస్తారని. వాళ్ళందరిలో కూడా చాలా కంపారిజన్స్ ఉన్నాయి. అందరికీ 100% వాళ్ళు ఓట్లు వేయలేదు, కొంత శాతం మాత్రం ఆయనకు వచ్చింది. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది రేపు రిజల్ట్స్లో. అయితే ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో, అది ఏ అధికార పార్టీ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా పెను మార్పులు తీసుకొచ్చే అంత ధనబలం అయితే అక్కడ లేదు, అంత రెవెన్యూస్ అక్కడైతే లేదు. అక్కడ సంపద సృష్టించడానికి టైం పడుతుంది, అక్కడ ప్రాపర్ క్యాపిటల్స్ ప్రాపర్ సిటీస్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. సో అంతకాలం నేటి యువత వెయిట్ చేస్తారు, ఇదే క్వశ్చన్. రెండోది, జరిగేది అధికార మార్పిడి మాత్రమే, అంటే ఒకళ్ళ చేతిలో నుంచి ఇంకొకళ్ళ చేతికి పవర్ మారుద్ది. కానీ ఒక నానుడు ఉంది, కోర్టులో కేసు గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, కేసు ఓడిపోయినవాడు కోర్టులోనే ఏడుస్తాడని. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా పెను మార్పులు ఇమీడియట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కారణం అక్కడ 2014 నుంచి కూడా పెద్దగా సంపద సృష్టి అనేది అక్కడ జరగలేదు. దీనివల్ల ఉద్యోగాల సృష్టి కానీ లేకపోతే ప్రజల యొక్క, ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రెంగ్త్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక స్ట్రెంగ్త్ కూడా ఉంది, కోస్టల్ జోన్, కోస్టల్ ఏరియాస్ మొత్తం అక్కడ. సో ఇన్ని ఉన్న ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలంటే మాత్రం డబ్బులు లేవు, అక్కడ ఇన్వెస్టర్స్ రావాలి, ప్రభుత్వాన్ని నమ్మాలి, స్టేబుల్ గవర్నమెంట్స్ రావాలి. ఇక్కడ కేవలం అధికార మార్పిడి కాదు, బాధ్యత మార్పిడి కూడా చాలా ఇంపార్టెంట్. రెస్పాన్సిబిలిటీ ఎంతమంది తీసుకుంటారు, ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఇదే క్వశ్చన్. అండ్ ఫైనల్గా ఇదంతా కూడా నేను పర్సనల్గా వెళ్ళి అబ్జర్వ్ చేసిన విషయాలు. ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ అనాలిసిస్. యాజ్ అ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అండ్ ఆస్పిరెంట్ నేను ప్రతి ఒక్కరిని వెళ్ళి కనుక్కున్న అంశాలు అనమాట ఇవి. అంతేకాని ఇట్ ఈస్ నాట్, ఇదంతా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చెప్పిన మాటలే కానీ దీనిలో ఎటువంటి పొలిటికల్ లాభాపేక్ష లేదు.